ఆసుపత్రుల్లో ఉన్నటువంటి రోగులు కూడా అక్కడ నుంచి పరుగులు తీస్తున్నారు. అద్దాలను బ్రేక్ చేసి ఆసుపత్రుల్లో ఉన్న రోగులను బయటకు తీసుకుని రావడానికి కూడా ప్రయత్నం చేశారు. అంబులెన్స్లో రోగులను వేరే ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ థియేటర్లో ఈ మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అక్కడున్న అద్దాలను బ్రేక్ చేసి పైనుంచి లోపల ఉన్న వారిని బయటికి రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 4 ఫైర్ ఇంజిన్లను ఆసుపత్రి దగ్గరకు ప్రమాద ఘటన జరిగిన ఇండస్ ఆసుపత్రి దగ్గరకు తరలించి 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. ఆసుపత్రుల్లో అన్ని వార్డుల్లోకి పొగ వ్యాపించడంతో ఊపిరి సలపక లోపల ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడ్డారు. బయటకు పరుగులు తీశారు. చూస్తూ ఉన్నాం మొత్తం ఆసుపత్రి లోపలంతా కూడా దట్టమైన పొగ వ్యాపించి అక్కడ భయభ్రాంతులకు గురి చేసినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి ప్రమాదం జరిగిన ఆసుపత్రి దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, ఏంటి ప్రస్తుతం అగ్ని ప్రమాదం సంభవించిన ఆసుపత్రి దగ్గర పరిస్థితి? రోహిత్, ఇక్కడైతే మాత్రం హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లోపల ఎవరైనా ఇంకా ఉండిపోయారా, చిక్కుకుని మంటల్లో ఉన్నారా అనే కోణంలో పోలీసులు ప్రతి ఫ్లోర్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. సరిగ్గా గంట క్రితమే ప్రమాదం ఇక్కడ జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి పోలీసులతో పాటు ఫైర్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకుని వారందరినీ, ఎవరైతే పేషెంట్స్ సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడి నుంచి వేరే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే సుమారు 30 నుంచి 40 మంది ఆసుపత్రికి తరలించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇంకా ఎవరైనా లోపల చిక్కుకుని ఉన్నారా అనే కోణంలో పూర్తి స్థాయిలో ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి గదిని కూడా పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో జల్లెడ పడుతున్నారు. ఇప్పటికీ ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదని చెప్పాలి. ఇంకా పొగ వ్యాపిస్తూనే ఉంది. ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని గదులు, ఐసీయూ కావచ్చు, వార్డులు కావచ్చు, అన్ని గదులు కూడా పొగమయం అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. లోపల ఎవరైనా, ఎందుకంటే పొగలో ఊపిరి సలపక స్పృహ తప్పి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే లిఫ్ట్ లో కూడా ఇలాంటి సందర్భాల్లో కొంతమంది తెలియక లిఫ్ట్లోకి ఎక్కేస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా లిఫ్ట్లు ఆగిపోతాయి. సో అలాంటి చోట్ల ఎవరైనా చిక్కుకున్నారేమో, ఎవరు చెక్ చేశారా? ఇంకా ఎవరైనా పైన ఉన్నారా? లిఫ్ట్లో ఎవరైనా ఇరుక్కున్నారా? ఇవన్నీ చెక్ చేశారా? రోహిత్, ఇప్పటికే ఆసుపత్రికి సంబంధించినటువంటి 4 వైపుల అద్దాలన్నీ కూడా పగలగొట్టి ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, ఫైర్ శాఖకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఇక్కడి నుంచి లోపలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకొన్ని అద్దాలు పగలగొట్టి ప్రతి ఫ్లోర్ ను కూడా క్లియర్ చేసి, అంటే ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఇంకా ముమ్మరంగా కొనసాగుతుందనే చెప్పాలి. చూడొచ్చు, మనం అద్దాలన్నీ కూడా బ్రేక్ చేసి కొద్దిసేపు క్రితమే పోలీస్ సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేశారు. 40 మంది పేషెంట్ల వరకు లోపల చిక్కుకొని ఉంటే వారందరినీ కూడా బయటకు తీసుకొచ్చి పక్కనే ఉన్నటువంటి మెడికవర్ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. సిపి రవిశంకర్ అయ్యనార్ కూడా కొద్దిసేపు క్రితమే ఇక్కడికి విచ్చేశారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రోహిత్, ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కనుక ఇండస్ హాస్పిటల్ అనేసరికి పెద్ద ఎత్తున రోగులతో కిటకిటలాడుతుంటుంది. ఆసుపత్రికి ప్రతిరోజు కూడా నిత్యం రోగులు వస్తుంటారు. అత్యంత రద్దీగా ఉండే ఆసుపత్రిలో ఇండస్ ఆసుపత్రి ఒకటి. ఈ ఇండస్ ఆసుపత్రిలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరంగా భావించాలి. ఎందుకంటే రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఇంతటి పెద్ద విధ్వంసానికి దారితీస్తుందని చెప్పాలి. చూడొచ్చు, ల్యాడర్ సహాయంతో ఫోర్ట్కో ఏదైతే ఉంటుందో ఫోర్ట్కో పైకి వెళ్ళి అద్దాలన్నీ కూడా పగలగొట్టి లోపల పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేశారు. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్న వారంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు కావచ్చు, అలాగే ఫైర్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా తరలించమని సిబ్బంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు వాస్తవంగా ఇంకా ఎవరైనా ఉన్నారా లేదా, ఇంకా మంటలు వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే మంటలు ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి ఉంది. మంటలు ఇంకా వ్యాపిస్తున్నాయి కనుక ఇంకా లోపల ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, పొగ దట్టంగా అలుముకుని ఉన్నటువంటి నేపథ్యంలో ఊపిరి కూడా సలపనటువంటి
పరిస్థితి ఇక్కడ కనబడుతుంది కనుక ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉంటే వారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోహిత్, చూడొచ్చు మనం ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకుంటే గానీ లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. అంబులెన్స్లు కావచ్చు, ఫైర్ ఇంజిన్లు కావచ్చు, అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 4 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేస్తుంటే మరో 3 ఫైర్ ఇంజిన్లను అదనంగా ఇక్కడికి తీసుకొచ్చి ఈ చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మంటలు దావానంలా వ్యాపిస్తున్నాయి. ఇంకా లోపల మంటలు వ్యాపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడానికి కారణం ఏంటి? ఇంకా మంటలు వ్యాపిస్తున్నాయి అంటే లోపల ఎవరైనా చిక్కుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కొంచెం కష్టసాధ్యమయ్యే పరిస్థితులు ఉండొచ్చు. ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడానికి కారణం ఏంటి? ఎన్ని ఫైర్ ఇంజిన్లు అక్కడ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి? లోపల బ్లాక్స్ అన్ని కూడా ఆసుపత్రిలో ఉన్నటువంటి వార్డ్స్ కావచ్చు, బ్లాక్స్ కావచ్చు, అన్ని కూడా పార్టీషన్ చేస్తూ ఉంటాయి. అలాగే ఏదైతే బెడ్స్ కి సంబంధించినటువంటి మ్యాట్రెస్ ఉంటుందో ఆ మ్యాట్రెస్ ఏమన్నా కాలితే కనుక మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు అనిల్, ఫస్ట్ అసలు ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవా? ఆసుపత్రిలో మంటలు వ్యాపించిన వెంటనే తీసుకోవాల్సినటువంటి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేవా ఆసుపత్రికి? ఫైర్ కి సంబంధించి, ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి మెజర్స్ ఏమైనా ఫాలో అవుతున్నారా లేదా అనేది అధికారులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మంటలు స్టార్ట్ అయిన తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు, వాటర్ కూడా ఎక్కడ రాలేనటువంటి సిచ్యువేషన్ ని ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. మంటలు ఎంత పెద్ద ఎత్తున వ్యాపించినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని కూడా ఓపెన్ కాదు. మనం చూడొచ్చు విజువల్స్ లో పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. ఎందుకంటే లోపలికి వెళ్తే ఊపిరి ఆడలేనటువంటి సిచ్యువేషన్. ఒకసారి పోలీస్ అధికారిని అడగండి, అన్ని ఫ్లోర్లను చెక్ చేశారా? ఇంకెవరైనా పైన ఉన్నారేమో ఆ పోలీస్ అధికారిని ఒక్కసారి అడగండి. అన్ని ఫ్లోర్లు చెకింగ్ అయిపోయింది, అది అవుతుందండి. ఇప్పటి వరకు చూడొచ్చు ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కనుక భద్రతా కారణాల దృష్ట్యా ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదని చెప్పి పోలీసులు సూచిస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా బయటికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పొగలు పెద్ద ఎత్తున అలుపుకున్నటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. ఆసుపత్రి సిబ్బంది ఎవరైతే ఉంటారో కేవలం వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే ఆసుపత్రిలో అణువు వాళ్ళకి తెలుసు కనుక ఎక్కడైనా సహాయక చర్యల్లో వారి అవసరం ఉంటుందేమో అన్న కోణంలో ఆసుపత్రి సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని లోపలికి అలౌ చేసి. ఎన్ని ఫ్లోర్లు ఆసుపత్రి? మొత్తం ఎన్ని ఫ్లోర్లు అనిల్? ఎన్ని ఫ్లోర్లు ఈ ఆసుపత్రి? రోహిత్, దాదాపుగా 4 నుంచి 5 ఫ్లోర్లు ఉంది. 5 ఫ్లోర్లలో కూడా వివిధ వార్డుల్ని ఆసుపత్రి మెయింటైన్ చేస్తుంది. ప్రతిరోజు కూడా ఆసుపత్రికి వందలాది మంది రోగులు వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి రోగులు కూడా ఉంటారు. వారందరినీ కూడా ఇప్పటికే ఎవరికైతే ఇక్కడ అగ్ని ప్రమాదంలో అపాయం కలిగిందో వారందరినీ ఇప్పటికే సురక్షితంగా. ఒక్క విషయం క్లారిటీ కావాలి, మీకు అందుబాటులో ఎవరైనా